జై శ్రీరామ్. ధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలు అనుభవిస్తే అదేమీ తప్పు కాదు. నీ ధర్మాన్ని నీవు పాలిస్తూ ఇక్కడుండేవి అన్నీ అనుభవిస్తున్నావనుకో, తప్పేమీ లేదు. కొంతమందికి ఇహ ఇది చాలు అనిపిస్తుంది. ఇది చాలు అనిపించిన వాడిని వీళ్ళు వదిలేయాలి. పరస్త్రీలతో పోవడం కానీ, పరస్త్రీలను ఎత్తుకుపోవడం కానీ రాక్షసులకు సర్వవిధాల స్వధర్మము. గుర్తుపెట్టుకోండి, రావణుని గురించి అంతకుముందు చెప్పినప్పుడు ఎప్పుడూ కూడా ఎవరినీ బలవంతం చేసి రావణుడు చెరచలేదు. ఆయన్ని కోరినటువంటి వారే ఆ స్త్రీలందరూను. అంటే ఈ ప్రపంచంలో, ఈ త్రిగుణాత్మకమైన సృష్టిలో దీన్నంతా అనుభూతి చెందాలని అనుకున్న వారినెవరినీ అహంకార పురుషుడు ముట్టుకోడు అంటే వాళ్ళందరూ ఈయన చుట్టూ తిరుగుతుంటారు. రావణుని చుట్టూ ఎంతమంది తిరుగుతున్నారో ఆయన ప్రొద్దున్నే లేచి వస్తే వెనకాల ఎంతమందో చూశాము. అందుచేత ఈ లోకంలో వీటన్నిటినీ అనుభూతి చెందుదామనుకునే వాళ్ళందరికీ రావణుడే రాజు, అహంకారమే రాజు. వారందరినీ ఆయన పరిపాలించుకుంటూ ఉంటాడు. అంతేగాని అటు దైవం గురించి చింతన చేస్తూ ఇది అక్కర్లేదు అనుకున్న వాళ్లను ఇంతవరకు ముట్టుకోలేదు. ఎందుకంటే రావణుడు కొన్ని అధర్మమైన పనులు చేశాడు. ప్రతి వాళ్ళని వాళ్ళ ఉద్యోగాలు తీసేసి అన్ని ఉద్యోగాలు నావే అన్నాడు. అష్టదిక్పాలకులకు, నవగ్రహాలకు పనులు లేవు, ఈయన ఏం చెబితే అదే చెయ్యాలి. ఇట్లా ఎక్కువ అహంకరించాడు. అందుకే అధర్మ ప్రవర్తన అయ్యింది. పరస్త్రీలతో సంబంధం పెట్టుకోవడం. పరస్త్రీలంటే జీవులందరూ కూడా అహంకారుడికి పరస్త్రీలే. జీవులందరూ దైవానికి చెందినవారు. వారికి వారుగా వచ్చి లోబడితే అనుభవిస్తున్నాడు. అలా కాని వారిని అనుభవించటానికి ప్రయత్నం చేస్తే దెబ్బతింటాడు. ఇదొక ధర్మం మనకి ఇందులో కనిపిస్తుంది. మనము ఇంకొకరిని ఆస్తికులుగా తయారు చేసే సోరా ఉంటుందే, అది కూడా అజ్ఞానమే. కృష్ణుడొక్కడే ఆ మాట చెబుతాడు. డోంట్ డిస్టర్బ్ ద సింపుల్ మైండ్స్ అన్నాడు గీత 3వ అధ్యాయంలో. వాడి దారిలో వాడు బ్రతుకుతున్నాడు కదా. ఇతర మతాల్లో రజోగుణ దోషం చాలా ఎక్కువ, మన మతంలో లేదు. ఇప్పుడిప్పుడే రజోగుణం అనేది మనుషుల్లో బాగా పెరుగుతోంది. కాబట్టి వీళ్ళు అవే పనులు చేస్తున్నారు. నీకు నచ్చింది నీవు చేసుకుంటున్నావు, వాడికి నచ్చింది వాడిని చేయని. జై శ్రీరామ్.